ఒకప్పుడు విల్లోబ్రూక్ యొక్క చిన్న, సుందరమైన పట్టణంలో ముగ్గురు సాహసోపేత తోబుట్టువులు నివసించారు. మార్క్స్, లిల్లీ మరియు బెన్. ఈ ముగ్గురు తృప్తి చెందని ఉత్సుకత మరియు గొప్ప అవుట్డోర్లను అన్వేషించడానికి ఇష్టపడే కారణంగా పట్టణం అంతటా ప్రసిద్ధి చెందారు. మార్క్స్ 12 సంవత్సరాల వయస్సులో పెద్దవాడు, సహజ నాయకుడు. లిల్లీ 10. సమూహం యొక్క మెదడు ఎల్లప్పుడూ తెలివైన ప్రణాళికలతో వస్తుంది. 8 సంవత్సరాల వయస్సులో చిన్నవాడైన బెన్ దాచిన నిధులను కనుగొనడంలో మరియు పజిల్స్ ని పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు. ఒక ఎండ వేసవి రోజు వారి పాత ఇంటి అటకపై అన్వేషిస్తున్నప్పుడు వారు పాత, తోలుతో కట్టబడిన పుస్తకంలో దాగి ఉన్న దుమ్ము, పురాతన మ్యాప్ను చూశారు. మ్యాప్ విస్పరింగ్ వుడ్స్ గుండా ది ఎన్చాంటెడ్ గ్లేడ్ అని మాత్రమే గుర్తించబడిన ప్రదేశానికి దారితీసింది. నిగూఢమైన మ్యాప్పై ఆసక్తితో తోబుట్టువులు ఎన్చాంటెడ్ గ్లేడ్ యొక్క రహస్యాలను వెలికి తీసేందుకు ఒక సాహసయాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. బ్యాక్ప్యాక్ల నిండా స్నాక్స్, నీరు మరియు వారి నమ్మకమైన కుక్క స్కౌట్తో వారు మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరారు. విస్పరింగ్ వుడ్స్ దాని ఎత్తైన చెట్లు మరియు మూసివేసే మార్గాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మంత్రముగ్ధులను చేస్తుంది మరియు కొంచెం వింతగా ఉంది. వారు అడవిలోకి లోతుగా వెళ్ళినప్పుడు మ్యాప్ వారిని అనేక చిక్కులు మరియు ఆధారాలకు దారితీసింది. ప్రతి ఒక్కటి చివరిదానికంటే చాలా సవాలుగా ఉంది. వారి మొదటి ఆధారం పురాతన ఓక్ చెట్టు పునాది వద్ద ఒక రాయిలో చెక్కబడిన చిక్కు. నేను లేకుండా మాట్లాడుతున్నాను. ఒక నోరు మరియు చెవులు లేకుండా నాకు శరీరం లేదు, కానీ నేను గాలితో సజీవంగా ఉన్నాను. కొన్ని క్షణాల ఆలోచన తర్వాత, లిల్లీ, ఇది ఒక ప్రతిధ్వని. వారు తదుపరి ఆధారాన్ని కనుగొనే వరకు వారు ప్రతిధ్వని యొక్క ధ్వనిని అడవిలోకి లోతుగా అనుసరించారు. మార్గంలో వారు తమ ప్రయాణంలో దాదాపుగా వారికి మార్గనిర్దేశం చేసే వివిధ అటవీ ప్రాంత జీవులను ఎదుర్కొన్నారు. స్నేహపూర్వక నక్క వారిని ఒక దాచిన తోటకు దారితీసింది. అక్కడ వారు అందమైన, మెరిసే ప్రవాహాన్ని కనుగొన్నారు. అక్కడ వారు మరొక చిక్కును పరిష్కరించారు. వారు ఒక జలపాతానికి చేరుకునే వరకు ప్రవాహాన్ని అనుసరించమని వారిని నిర్దేశించారు. జలపాతం వెనుక వారు ప్రకాశించే స్ఫటికాలతో నిండిన దాచిన గుహను కనుగొన్నారు. గుహ మధ్యలో ఒక పురాతన పీఠం చివరి చిక్కు ఉంది. మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువగా వదిలివేస్తారు. నేను ఏమిటి? బెన్ త్వరగా అరిచాడు. అడుగుజాడలు. పీఠం నెమ్మదిగా తెరుచుకుంది. భూమిలోకి దారి తీసే మెట్లని బహిర్గతం చేసింది. తోబుట్టువులు మెట్లు దిగి ఎన్చాంటెడ్ గ్లేడ్ యొక్క గుండెలో తమను తాము కనుగొన్నారు. ఇది ఒక అద్భుత ప్రదేశం, ప్రకాశవంతమైన పువ్వులు, ఇంద్రధనస్సు, రంగు చెరువు మరియు పురాతన జ్ఞానంతో హమ్మనిపించే చెట్లతో నిండి ఉంది. గ్లేడ్ మధ్యలో ఒక అద్భుతమైన చెట్టు ఉంది. దాని కొమ్మలు మెరిసే పండ్లతో అలంకరించబడ్డాయి. తోబుట్టువుల ధైర్యసాహసాలకు మరియు ఉత్సుకతకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ చెట్టు మృదువుగా, తెలివైన స్వరంతో మాట్లాడింది. వారి సాహసోపేత స్ఫూర్తికి ప్రతిఫలంగా చెట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. మార్క్స్ ఎల్లప్పుడూ సాహసం వైపు చూపే దిక్సూచిని అందుకున్నాడు. లిల్లీ తన వద్ద ఉన్న ఏ ప్రశ్నకైనా సమాధానాలు చెప్పే పుస్తకం, మరియు బెన్ గ్లేడ్ నుండి పురాతన సంపదతో నిండిన చిన్న ఛాతీని అందుకున్నాడు. తోబుట్టువులు ఇంటికి తిరిగి వచ్చారు. వారి హృదయాలు ఆశ్చర్యం మరియు ఉత్సాహంతో నిండిపోయాయి. వారి అద్భుతమైన ప్రయాణం యొక్క జ్ఞాపకాలను వారు ఎప్పటికీ ఆదరిస్తారని తెలుసు. ఆ రోజు నుండి వారు ఎన్చాంటెడ్ గ్లేడ్ యొక్క సంరక్షకులుగా పిలువబడ్డారు. వారి తదుపరి గొప్ప సాహసం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.